నమస్తే సార్. నమస్తే అండి. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాలో ఎలా ఉంటుంది అనుకున్నారు? ఎలా ఉంటదండి, జగన్ గారే గెలుస్తారండి. ఎందుకని? ఎందుకనంటే అభివృద్ధి ప్లస్ సంక్షేమం చాలా అద్భుతంగా చేశారు కాబట్టి జగన్ గారే గెలుస్తారండి 100%. ప్రతి పేదవాడికి ఏదైతే ఇల్లు లేనోడికి ఇల్లు, ఆ పిల్లలున్న చదువుకున్న పిల్లలకి అమ్మఒడి కింద 15,000 రూపాయలు, అలాగే విద్యా దీవెన, విద్యా కానుక, ఫీజు రిమర్స్మెంట్, అలాగే 40 సంవత్సరాలు 18,750 ప్లస్ డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణమాఫీ, స్కూల్ పిల్లలకి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్స్ లో పెట్టారు, వాళ్ళకి షూ ఇచ్చారు, బుక్స్, బ్యాగ్స్ చాలా నీట్ గా తక్కువ ట్రై చేసుకుని ఒక గవర్నమెంట్ స్కూల్ గా అనుకోరు ఎవరన్నప్పుడు. ప్రెజెంట్ ఒక ప్రైవేట్ స్కూల్ ధీటుగా అభివృద్ధి చేసి శుభ్రంగా వాళ్ళు వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా ఉండదు. అలాగే ఇప్పుడు సిద్ధం సభలు చూసారు, నెక్స్ట్ రేపటి నుంచి వచ్చేసి మేమంతా సిద్ధం అని బస్సు యాత్ర అయితే ఒకటి మొదలు పెడుతున్నారు. ఎలా ఉంటది? ఎలా ఉంటదండి, ఇంక జగన్మోహన్ రెడ్డి ఆపే ఇది లేదండి. ఏదైనా సిద్ధం సభలు చూశారు కదండి ఆల్రెడీ, మళ్ళీ బస్ యాత్ర కూడా అదే విధిగా జరుగుతుంది కంపల్సరీగా. మరి ఇప్పుడు వరకు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి భయపెట్టి తీసుకొచ్చారు జనాలు, ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు అని టీడీపీ అంటున్నారు. ఇప్పుడు ఎలా తీసుకొస్తారు? వాళ్ళు చూస్తారు కదండి, పోనీ రేపు బస్ యాత్రలో చూస్తారు కదండి వాళ్ళు. ఇప్పుడు ఎలా పోనీ మొన్నసారి డబ్బులు ఇచ్చాను అయితే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పథకాలు రావని చెప్పేసి అంటున్నారు కదా, రేపు నుంచి బస్ యాత్రలో చూస్తారు కదండి జనం ఎలా తీసుకొస్తారో, ఏం జరుగుతుందో వాళ్ళే చూస్తారు రియల్ గా. ఓకే, థ్యాంక్ యూ.